హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో ట్రైలర్ రివ్యూస్. ఇవాళ మనం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం సలార్ గురించి మాట్లాడుతున్నాం. 2023లో లాస్ట్ వస్తున్న బిగ్గెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ సినిమా మొన్న సీజ్ ఫైర్ ట్రైలర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ అని ఇంకో కట్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కొంచెం బెటర్ అనిపించింది, బట్ సౌండింగ్ ఎందుకో ఇంకా కరెక్ట్గా లేదనిపించింది. కానీ రికార్డింగ్ బాగుంది, బట్ అది మిక్సింగ్ అది సరిగా లేదేమో అనిపించింది. ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇంకొంచెం డీటెయిల్డ్గా ఆయన ఇంకా ఆడియన్ని ఇంకొంచెం ఫిక్స్ చేస్తున్నాడు అనమాట, లోపల ఏం జరగబోతుంది అని. దాని గురించే ఒక సుల్తాను అతనికి ఏ సమస్య వచ్చినా అతను పెద్ద సైన్యం ఉన్నా కానీ వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఒకటి చెప్పేవాడు అని చెప్పి కథ ఓపెన్ చేసి అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈశ్వరీరావు గారు టీచర్గా ఉండొచ్చు. నేను అనుకునేది ఓ టీచర్, కాన్సార్లో ఒక టీచరు అక్కడ స్కూల్లో చేస్తున్నాము, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కొడుకుతో పాటు బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆ కొడుకు ఎవరైతే ఆ ఖాన్ సార్కి నెక్స్ట్ కాబోయే లీడరో లేకపోతే వాళ్ళ రాజో వాళ్ళ యువరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతను ఈ టీచర్ కొడుకు ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో ఈ అక్కడి నుంచి ఎందుకు వచ్చేస్తుంది అన్న సిచ్యువేషన్లోనే మెయిన్ పాయింట్ ఉంటుంది కథకి. సో బయటకు వచ్చిన తర్వాత అలా కొడుకు ఫ్రెండ్కి దూరం అయ్యి ఆ పిల్లల మధ్య జరిగిన బాండింగ్లో వాళ్ళిద్దరికి ఆ సలార్ ఏదైతే హీరో క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ మాట ఇచ్చి బయటికి రావడం, అలాంటి హీరో అవసరమే పృథ్వీరాజ్కి, ఏదైతే ప్రభాస్ అవసరమే అతనికి పడటం, అతను వెళ్ళి అతన్ని సెల్ఫ్ అడగటం, ఆ హై లెవెల్ ఆ పెద్ద దీన్ని ఇతను ఒకడే సింగిల్ హ్యాండెడ్గా ఎలా పోరాడి జరుగుతున్న క్రమంలో హీరోకి తన ఫ్రెండ్కి మధ్య కాన్ఫ్లిక్ట్ రావడంతో ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఈ కథ ఇక్కడ దాకా సెటిల్ చేయడం కోసం కరెక్ట్గా ఫ్రెండ్స్ మధ్య రైవల్రీ వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ పార్ట్ ఎండ్ చేసి మిగతాది సెకండ్ పార్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయంలో గీజీలు ఈ విషయం అంతా బాగానే ఉంది. సౌండింగ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది. మిక్సింగ్ అది అంత బాగాలేదని నాకు అనిపించింది. మిగతాదంతా బాగుంది, రికార్డింగ్ అది బాగుంది, సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, షార్ట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కేజీఎఫ్ రిజల్వెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఆయన విజన్ అదే కాబట్టి. సో కేజీఎఫ్కి దీనికి లింక్ లేదని ప్రశాంత్ నీల్ గారు 1-2 సార్లు మొన్న వేరే దాంట్లో కూడా క్లియర్గా కన్ఫర్మ్ చేశాడు ఆయన. ఇది సపరేట్ కథ, ఇది వేరే కథ. మనకి ఈ కథ చూస్తుంటే కూడా కేజీఎఫ్లో ఉన్న క్యారెక్టర్లు దీంట్లో ఆల్రెడీ వేరే క్యారెక్టర్లు యాక్ట్ చేసి కేజీఎఫ్లో చచ్చిపోయిన క్యారెక్టర్లు కూడా దీంట్లో వేరే క్యారెక్టర్స్గా ఉండడం, వీటన్నిటిని చూస్తే లింక్ లేదని అనిపిస్తుంది. ఇంకేమన్నా సర్ప్రైజ్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారేమో మనకైతే తెలీదు. సో వి లవ్ సినిమా బాగుండాలి. సలార్ ట్రైలర్ ఎలా అయితే బ్లాక్ బస్టర్లా అనిపించిందో థియేటర్లో రిలీజ్ అయ్యి 2-3 డేస్లో రిలీజ్ అవుతుంది. పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ ఒక ఇండియన్ సినిమాకి మంచి భూమి ఇవ్వాలని, ఇయర్ ఎండింగ్ మంచి పాంచ్ పటాకా ఒక మంచి ఫైర్ వర్క్స్తో మనం సినిమా లవర్స్ అందరం ఇయర్ని ఎండ్ చేసి కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ కళా సందీప్, తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.